వినిత గారు ఖమ్మం నుంచి వచ్చారండి. పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయింది. పిల్లలు పుట్టలేదని బాధతో చాలా చోట్ల తిరిగారు. భర్త వయసు 34 సంవత్సరాలు, భార్య వయసు 28 సంవత్సరాలు. ఇర్రెగ్యులర్ సైకిల్స్, స్పెర్మ్ కౌంట్ కూడా సరిగా లేదు, మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు అని చెప్పి మరి ఐయుఐలకి వెళ్తారా, ఐవీఎఫ్లకి వెళ్తారా అంటూ వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు. అలా కాదు, మరి మేము ఏదన్నా న్యాచురల్గా తెచ్చుకోవాలి, ఇన్నాళ్ళు ఒక బిడ్డను కూడా దేవుడు ఇవ్వలేదు, ఎందుకో యూట్యూబ్లో వీడియో ద్వారా డాక్టర్ గారిని చూపించారు. సరే పోతే ఛార్జీలు, వస్తే గర్భిణీ కదా అని విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చి మన కౌన్సిలింగ్ విని మన మాటలు విన్నారు. ఆ రోజే చెప్పాను నేను, అమ్మా మీరు నా దగ్గరికి వచ్చారంటే ఆల్రెడీ నా వీడియోలు కానీ నెల రోజుల నుంచి చూస్తూ ఉంటే ఇప్పటికే మీరు ప్రెగ్నెంట్లుగా అయ్యి ఉండొచ్చు. ఈరోజు ఒక స్కాన్ తీస్తాను, స్కాన్ తీయించిన వెంటనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే అది నా అకౌంటే అని చెప్పాను. లేదు ఇంకొక 10 రోజుల్లో కూడా మీరు ప్రెగ్నెంట్ అవ్వచ్చు. అదేంటి డాక్టర్ గారు ఇవాళగే టెస్టులు చేశారు, రిపోర్టులు రావడానికి వారం పడతాయి అన్నారు, మందులు కూడా వాడాలన్నారు, వాడిన తర్వాత కదా ప్రెగ్నెన్సీలు వస్తాయి. కాదు, మందులు నువ్వు బాక్స్ ఓపెన్ చేద్దాం మంచి రోజు చూద్దాం అనే లోపలే మీ ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వచ్చు 10 రోజుల్లో. అది కూడా నా అకౌంటే అన్న. అదేంటి డాక్టర్ గారు మీ అకౌంట్ ఎట్ట వస్తుంది, మందులే వాడలేదుగా అంటే, ఇక్కడ రాగానే ఒక టీకా వేసి పంపిస్తాం. తావీజు మహిమలాగా టీకా మహిమ పనిచేస్తుంది అని నేను చెప్పాను. నా మాటే ఒక మంత్రంలాగా పనిచేస్తే, నా వీడియోలు నువ్వు రెగ్యులర్గా ఫాలో అవుతూ దాన్ని ఆచరిస్తే నా దగ్గరికి వచ్చిన రోజే ప్రెగ్నెంట్ అవ్వచ్చు. నా మాటనే మంత్రంలాగా దేవుడు మార్చాడు, నిన్ను మార్చాడు కాబట్టి నీకు ప్రెగ్నెన్సీ వచ్చి ఆ ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పించడానికి, నా నోటితో మమ అనిపించడానికి ఇక్కడికి తీసుకొస్తాడు. నా నోటి ద్వారా ఆ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనిపిస్తాడు. అలా కాకుండా ఇక్కడికి వచ్చాక కూడా నీ క్రిములే ప్రాబ్లం అయితే, అది కూడా టీకా ప్రాబ్లం అయితే 1 వీక్ 10 డేస్లోనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ రావచ్చు. ఈ క్రిములు అనేది ఎక్కడా ఇవ్వరు కాబట్టి, ఏ టెస్టులు చేయరు కాబట్టి, ఏ డాక్టరు టీకా ఇవ్వడు కాబట్టి, మరి 6 నెలలకి 6 సంవత్సరాలకి 6 ఐవీఎఫ్లకి 6 డోనార్లకి సరుగేట్లకి రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ 1 వీక్ 10 డేస్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా జరుగుతుందమ్మా అని చెప్పాను. ఇక క్రిములకు వాడుతూ ఉండగా కొంతమంది ప్రెగ్నెంట్ 2 మంత్స్లో అవుతారు, కొంతమందికి 3 మంత్స్ హార్మోన్లకు అవుతారు, 4th మంత్ హార్మోన్లకు అవుతారు, కొంతమంది ట్యూబులు క్లీన్ చేయగానే 5th మంత్ 6th మంత్ అవుతారు. ఇట్లా స్పెర్మ్ ఇంజెక్షన్లు ఇలాంటివి చేసుకుంటూ ఉండగా 7th మంత్ 8th మంత్ 9th మంత్ ఇలా వస్తూ ఉంటారు. ఎవరు ప్రాబ్లం ఎక్కడుందో, ఏ మెట్టు దగ్గర వాళ్ళ బిడ్డ ఉందో ఒక్కొక్క మెట్టు నేను నడిపిస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళగలుగుతూ ఉంటే ఆ మెట్టు దగ్గర బిడ్డను వేసుకుని సంకనేసుకుని వస్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది మన దగ్గర. మరి భాస్కర్ రావు వినిత గారికి ఎన్ని రోజుల్లో వచ్చిందంటే ఫస్ట్ డేనే వచ్చేసింది. 1 డే ప్రెగ్నెన్సీ 1 డేలోనే వచ్చింది. ఇలా వచ్చిన వాళ్ళు వీళ్ళే ఫస్ట్ కాదు, చాలామందికి జరిగినాయి. నేను కూడా చెప్తూ ఉంటాను, 1 డేలో ప్రెగ్నెన్సీ రావటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. మీరు ఒక గుడికి ఫస్ట్ చూసిన వీడియో కూడా తందే ఒక ఆవిడ చూసిన అదేనా 1 డేలో ప్రెగ్నెన్సీ చూసావా నువ్వు? అదే చూసావు, మళ్ళీ 1 డేలో వచ్చేసావు నువ్వు కూడా. అదే చూపించాడు దేవుడు. సరేనమ్మా, ఒకసారి ఇదిగో తీసుకోండి. అసలు మీ అనుభూతి ఎలా ఉంది? 1 డేలో ప్రెగ్నెన్సీ రావడం 5 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా రాలేదు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఒక్కసారి కూడా రాలేదు, కానీ 1 డేలో ప్రెగ్నెన్సీ వచ్చింది. కరెక్ట్గా ఆ రోజు రాగానే శాక్ వచ్చింది. మళ్ళీ ఇవాళ 1 వీక్ తర్వాత అంటే 8/3న వచ్చారు. ఇవాళ 17/3 8/3న వచ్చారు మా దగ్గరికి. ఇవాళ 17/3 ఇవాళ వస్తే మళ్ళీ స్కానింగ్ పంపించాం. ఆ రోజు బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేసి స్కానింగ్ పంపించాం. అమ్మ స్కానింగ్లో కన్ఫామ్ అయిపోతే మనం అది నిలబెట్టుకుందాం. ఏ క్రిములు అయితే ఉన్నాయో, ఏ హార్మోన్లు అయితే ఉన్నాయో అవి బిడ్డని డ్యామేజ్ చేయకోకుండా, అబార్షన్ అవ్వకుండా కాపాడుకుందామని అప్పుడు కొన్ని మందులు ఇచ్చి పంపించాను. మళ్ళీ స్కాన్ తీయించాం, కన్ఫామ్ ప్రెగ్నెన్సీ. సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు 6 weeks 3 days. అంటే కరెక్ట్గా ఆ రోజు వచ్చిన రోజే కన్ఫామ్ అయింది అమ్మాయి మా దగ్గరే. ఇప్పుడు 6 weeks 1 వీక్ అయిపోయింది కాబట్టి ఒక వారం అయిపోయింది. డెలివరీ డేటు November 7, 2025 బిడ్డ విడుదల. November 7వ తారీఖున బిడ్డ రాబోతున్నాడు. ఓకే, అసలు ఎలా ఉంది ఈ అనుభూతి నీకు? ఏదో గుడికి వెళ్తానో, చర్చికి వెళ్తానో, మరి మసీదుకి వెళ్తానో జరుగుతూ ఉంటాయి ఇలాంటి మిరకిల్స్. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వల్ల, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ కూడా గుడి అయిందంటావా, చర్చ్ అయిందంటావా, మసీద్ అయిందంటావా, ఏమైంది? నువ్వు మనసులో కోరిక పెట్టుకుని రాగానే ఇక్కడ ఆ కోరిక నెరవేరిపోతే మరి ఏమనాలి ఈ హాస్పిటల్? ఇది కంపల్సరీ దేవాలయమే. ఎందుకంటే నేను 5 years నుండి చాలా సఫర్ అయ్యాను, కానీ నేను ఎప్పుడు బయటికి చెప్పుకోలేదు మా పేరెంట్స్కి, మా అత్తయ్యకి. మా మదర్ ప్రతిరోజు పూజలు బాగా చేస్తారు సార్.
మా అత్తయ్య గారు కూడా బాగా ఒక రోజు మీది ఇట్లా వీడియో చూసి పంపిస్తే చూసాను. ఎవరమ్మా మీకు వీడియో మీ మదరే మా పంపించారు? మదర్ ఇట్లా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటది అనమాట. అయితే ఒక రోజు పంపిస్తే చూసాను. ఖమ్మంలో నేను 3 హాస్పిటల్ చూపించాను సార్. అక్కడ ఎప్పుడు నువ్వు బరువు తగ్గాలి, ఫుడ్ మంచిగా తీసుకోవాలి, అట్లని నేను ఎట్లా పడితే అట్లా తినను. అంటే నువ్వు అన్నమేగా తింటావు, డాక్టర్ గారు ఏం తింటారు? అయితే అంటే మీరంతా ఏం తింటున్నారా అమ్మా? అన్నాలు కాకుండా వేరే ఏమన్నా తింటున్నారా? అంటే మా తాతలు ముత్తాతలు ఏం తిన్నారు? అసలు ఫుడ్ గురించి ఆగితే చెప్తే అవన్నీ మాట్లాడదాం. ఆవిడ ఒకటి బరువు చెప్పారు, ఆవిడికి ఫుడ్ బాగా తినాలన్నారు, 2 చెప్పారు. అవన్నీ తర్వాత మార్పు, ముందు ఆవిడ మాట్లాడుతుంది. బయట ఫుడ్ కూడా తినవు, తింటాను ఎక్కువ అట్లా చెప్పారు. ఇప్పుడు ఇందాక సార్ ఎవరు అన్నారు కదా ఖమ్మంలో ఫేమస్, తను కూడా చాలా ఫేమస్ చూపించిన డాక్టర్ గారు నాకు తెలిసి అదే అనుకుంటా. అదే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్ అనమాట. అయ్యే ఆమె దగ్గరికి నేను వెళ్ళాను. వెళ్తే నువ్వు ఫస్ట్ బరువు తగ్గాలి అని అంటే నేను డైట్ చేశాను. చేసిన తర్వాత పీరియడ్ స్కిప్ అయితే రామ్మా లేకపోతే నాకు ఐయుఐ చేసేద్దాం డైరెక్ట్ గా అంది. డిసెంబర్ 11th వెళ్ళాను సార్. అయ్యో ఎందుకు ఐవీఎఫ్ చేసేస్తే గొడవ వెళ్ళిపోయేదిగా. అంటే మీరు మీ ఆయన కొంచెం తర్జన పడుతున్న ఆడుతూ అంటాడు, ఈడేదో ఒప్పుకునేదట్లేడు, ముందు ఒక ఐయుఐ 2 ఐయుఐలు చేసి పోయిన తర్వాత అప్పుడే ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ అయిపోద్ది కదా. నేను డిసెంబర్ 11th వెళ్ళాను, జనవరి 9th పీరియడ్ వచ్చింది. ఇంకా వెళ్తే తను సంక్రాంతి వెళ్తే అంది కదా ఐయుఐ చేసేద్దాము అంది. ఐయుఐ అసలు నేను ప్రిఫర్ చేసుకోలేదు సార్, ఇంకా ఎప్పుడు వస్తే అప్పుడే అని ఇంకా నేను వదిలేశాను. ఇంతలోపు మా మదర్ మార్చ్ 1st మీ వీడియో పంపించింది. పంపివ్వగానే నేను చూశాను. ఇంకా ప్రతిరోజు నేను మీ వీడియోస్ చూడడమే స్టార్ట్ చేశాను. మీ వీడియోస్ చూస్తుంటేనే నాకు నమ్మకం కలిగింది. నేను చెప్పాను మా హస్బెండ్కి, నేను ఎప్పటికైనా ఈ సార్ దగ్గరే కన్ఫర్మ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే వాడతాను, ఎందుకంటే ఇక్కడ ఐయుఐ ఐవీఎఫ్ లేదు, న్యాచురల్గా ఉంది కాబట్టి ఎప్పటికైనా ఇక్కడే వాడతానని చెప్పేశాను. ఆయన కూడా ఎమ్మటే ఓకే అన్నారు. మా మదర్ కూడా వెళ్దామన్నారు. నేను మార్చ్ 8th వచ్చాను. వచ్చేటప్పుడు కూడా నాకు స్టమక్ పెయిన్ వస్తూనే ఉంది సార్, పీరియడ్ వస్తుంది అనుకున్నాను. కింద మాకు టీకా వేశారు. టీకా వేసి పైన కౌన్సిలింగ్ రూమ్కి అక్కడే కూర్చున్నాం మేము. ఇంకా నాకు తగ్గిపోయింది అనమాట స్టమక్ పెయిన్. కిందికి వెళ్ళాక ఫస్ట్ టెస్ట్లు చేసాము, పైకి వచ్చాక కిందికి వెళ్ళాక స్కానింగ్ ఇవ్వలేదన్నమాట. స్కానింగ్ చూస్తే మీరు ప్రెగ్నెన్సీ అంటే నాకే ఆశ్చర్యం అనిపించింది సార్. అసలు నిజంగా ఇది దేవాలయమే. సో మహిమ అలా జరుగుతూ ఉంటది, ఎంతో మందికి ఇలా జరిగింది. ఎన్నిసార్లు చాలా సార్లు యూపీటీ చెక్ చేసుకున్నాను సార్, ఒక్కసారి కూడా 2 గీతలు రాలా. ఇక్కడ చాలా డార్క్ గా వచ్చినాయి. అసలు నేను చూసి 2 ఎర్ర గీతలు వచ్చినాయి, బ్లడ్ రెడ్ ఎర్ర గీతలు. వచ్చేటప్పుడు అలాగే వస్తాయి, రానప్పుడు ఎంత చూసుకున్నా మళ్ళీ చూసి సాయంత్రం చూసి మరుసటి రోజు చూసి రాత్రిపూట చూసినా రాబోయ్. అది చూసుకున్నాను సార్. సో ఎవరైనా నమ్మకంగా ఇక్కడికి వస్తే సార్ వీడియోస్ వింటూ ఉన్నా కూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వచ్చు. ఇది దేవాలయమే నా దృష్టిలో అయితే. అందుకే తల్లిదండ్రులు చేసిన పూజలు పిల్లలకు అక్కడికి వస్తాయి అంటారు. వాళ్ళ అమ్మ రూపంలో దేవుడు చూసారా చూపించాడు దారి. వచ్చే టైం వచ్చినప్పుడు పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొస్తాడు దేవుడు అని చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, వైద్యో నారాయణ హరిలాగా. నేను అంతకు ముందు కూడా చాలా టైం చెక్ చేసుకున్నాను, అసలు నెగిటివ్ వచ్చింది. ఇక్కడికి వచ్చాక పాజిటివ్. మరి అది అంటే దేవుడు ఎంత బ్లెస్ చేశాడు. ఇక్కడికి వచ్చాక నీ బాధలు చూడలేక అమ్మ చేసిన పూజల్ని కరిగిపోయి మరి ఇక్కడికి ఒక రూపంలో దేవుడు ఉన్నాడు అని చూపించి నన్ను ఏమి ఇబ్బంది పెట్టలేదు. తను కూడా బాగా పూజలు చేస్తారు. అవునే, అందరూ పూజలు ఫలించినాయి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే ఆవిడికి హ్యాపీయే, ఈయనకి హ్యాపీయే, ఇద్దరు డబుల్ బనాంజీ ఇద్దరికి. ఇంకా తర్వాత బిడ్డను ఎత్తుకుని వాళ్ళు వీళ్ళు పోటీలు పడతారు. నా ఒంటి మీద పాసు పోయలేదు, నీ ఒంటి మీద పాసు పోసాడు. పాసు పోసినా సరే ఆనందపడతారు పాపం. పేరెంట్స్ ఆ కోసమే కదా ఎదురు చూసేది. మనవడో మనవరాలో పుడితే వాడిని ఎత్తుకుంటే మరి ఆడు పాసు పోసినా ఎంతో సంతోషంగా ఆనందపడతారు. ఆ ఒక్క దానికోసం అంత వెంపర్లాడతారు వాళ్ళు. మీరు కూడా ఏంటంటే బిడ్డల్ని పొందాలి అనే ఉద్దేశంతో పాపం హాస్పిటల్కి వెళ్తుంటే ఐవీఎఫ్ల పేరుతో ఆపరేషన్ల పేరుతో ఒళ్ళు అప్పచెప్పేసినా కూడా డబ్బులు గుల్ల చేసుకుంటున్నా కూడా ప్రెగ్నెన్సీలు రావట్లా. రాకపోగా బాధ పెడుతున్నారు చాలామంది ఆడపిల్లల్ని. మరి నీకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, అండాలు బాగాలేదు, అండాలు రావటం లేదు, పెరగటం లేదు, పగటం లేదు, నువ్వు ట్యూబులు మూసుకుపోయినాయి, సిస్టులు ఉన్నాయి, గడ్డలు ఉన్నాయి, ఇలా రకరకాలుగా వాళ్ళు ఏదో పనికిరాని వాళ్ళు అన్నట్టుగా జమ కట్టేసి వీళ్ళేదో జబ్బు మనుషులు అన్నట్టుగా మాట్లాడేస్తుంటే పాపం
బిత్తరపోతున్నారు. చాలామంది లేడీస్ బెంగ పెట్టేసుకుంటున్నారు, మాకు ఇక జీవితంలో ప్రెగ్నెన్సీ రాదేమని. అలాగే భర్తలను కూడా కొంతమంది డాక్టర్లు ఆళ్ళను భయపెడతా ఉంటారు. వీర్యకణాలు లేవు, తప్పలైపోయినాయి, పుచ్చులైపోయినాయి, మొటిలిటీ లేదు, మార్పాలజీ లేదు, నువ్వు పనికిరావు, గుండు సున్నా అయిపోయింది, నువ్వు తుక్కు, నువ్వు వేస్ట్, నువ్వు తప్ప, ఈ టైపులో వాళ్ళనే భయపెడుతున్నారు. నేను అనేది ఏంటంటే, భర్తలో లోపాలు ఉండొచ్చు, భార్యలో లోపాలు ఉండొచ్చు, ఏమున్నా కూడా వాటిని సరిచేసుకోవచ్చు. సరిచేసుకోవడానికే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. మరి డాక్టర్ ఏం చేయాలి? ధైర్యం చెప్పాలి, సరిచేయాలి, వాళ్ళు కోరుకున్న బిడ్డని వాళ్ళ చేతిలోకి వచ్చేటట్టు చేయాలి. అది చేయకోకుండా ఇంకా మరింత భయపెట్టి ఐవీఎఫ్కి వస్తావా, ఆపరేషన్కి వస్తావా అని చెప్పి డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ధైర్యం చెప్పి వాళ్ళ ఒంట్లో ఉన్న రుగ్మతని తొలగించడానికి ప్రయత్నం చేయట్లేదు. మరి ఏం చెప్పాలి ఇలాంటి పరిస్థితిని? ఆ అమ్మాయిలో కూడా నా చెల్లి ఉంది, మా అక్క ఉంది, మా అమ్మ ఉంది, మరి ఎంతోమంది మన ఇంట్లో మనుషులు ఉన్నారు, మన ఇంట్లో మనుషులు అంతే, ఆ పిల్ల కూడా అంతే. ఆ అమ్మాయి ఒక కస్టమర్ కాదు మనకి, మన ఇంట్లో ఒక మనిషి అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అదే నేను చేసింది. అది ఆలోచించే నేను ఈ ఫార్ములాని కనిపెట్టాను. ఆ ఆవేదనలో నుంచి వచ్చిందే ఈ ఫార్ములా. మన తాతలు ముత్తాతలు ఎలా అరడజన్లు డజన్లు కనగలిగారు, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. మనకెందుకు వస్తుంది ఈ బాధ అనేది ఆలోచించుకుంటా ఉంటే, మా నాన్న రైతు అవ్వటం, మా అమ్మ రైతు అవ్వటం వల్ల నేను ఆలోచన చేసినప్పుడు దొరికింది. అవును కదా, భూమిలో మొక్క మొలవాలంటే పురుగు ఉండకూడదు, పురుగుంటే విత్తనాన్ని తినేస్తుంది, భూమిని నాశనం చేస్తుంది గుట్టలు కట్టేసి. మరి ఆ పురుగును తొలగిస్తే విత్తనాలు బాగుంటాయి, గుట్టలు పోతే చక్కగా మొలకలు వస్తాయి. ఒకవేళ మొక్కున్నా కూడా పురుగుని మనం తొలగించకపోతే, ఒక విత్తనం తప్పించుకుని మొక్కొచ్చినా ఆ మొక్కలనైనా సరే చీడ పేడ రూపంలో పైరు నాశనం చేస్తుంది పురుగు. ఈ పురుగుని ఉండకూడదు, పురుగుని గుర్తించాలి, తొలగించాలి. అది భూమి తప్ప, విత్తనం తప్ప కాదు. పురుగు వచ్చింది అందుకే విత్తనం నాశనమైంది, పురుగు వచ్చింది అందుకే ఆ భూమి నాశనమైంది. ఇక్కడ భూమి అంటే గర్భసంచి, విత్తనం అంటే వీర్యకణం, మధ్యలో పురుగు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనిలాగా ఆ క్రిమిగాడి వచ్చి ఇటు విత్తనాన్ని నాశనం చేస్తున్నాడు, అటు భూమిని, ఆయన గర్భసంచిని నాశనం చేస్తున్నాడు. మధ్యలో బిడ్డను రాకుండా అడ్డం పడుతున్నాడు, చేతిలో ముద్దన్న నోట్లోకి రానికోకుండా అడ్డం పడుతున్నాడు. ఆ క్రిమిని తొలగించాలి, ఆ శనిగాడిని తొలగించాలని చెప్పి మనం ఆలోచన చేసి ఫార్ములా క్రియేట్ చేసాం. చూడండి, ఆ అమ్మాయికి ఏం చెప్పారు? బరువు ఉన్నావురా, బరువు తగ్గిరారా అని చెప్పారు. ఏ బరువుకి పిల్లలు పుట్టరమ్మా? ఎంత ఉన్నావు నువ్వు బరువు? 200-300 కేజీల. నీకన్నా బరువు ఉన్న వాళ్ళు 120 కేజీలు నడుచుకొస్తున్నారో తెలీదు, దొర్లుకొస్తున్నారో తెలీదు పిల్లలు ఉన్నారు. లేరా? 2 పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకున్నారు? నీకన్నా సన్నంగా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారు, నీకన్నా లావుగా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టారు. అచ్చో నీ అంత బరువు ఉన్న వాళ్ళు కూడా కొన్ని కోట్ల మందికి పిల్లలు పుట్టేశారు ఆల్రెడీ. మరి వాళ్ళకెందుకు పుట్టారు? బరువే కారణం అయితే నీకన్నా 1 ఇంచు లావు ఉన్న వాళ్ళు కూడా పుట్టకూడదు కదా. మరి ఎందుకు పుడుతున్నారు? ఎందుకంటే ఇక్కడ బరువు కాదు మ్యాటరు, క్రిమి. కరోనా వచ్చి కాటేయాలంటే సన్నగా ఉన్నా కాటేస్తుంది, లావుగా ఉన్నా కాటేస్తుంది, మీడియంగా ఉన్నా కాటేస్తుంది. అది క్రిమి. క్రిమిని గుర్తించాలి, తొలగించాలి తప్ప బరువులు ఏముందయ్యా మ్యాటరు? భర్త కంటికి భార్య అందంగా కనపడితే పిల్లలు పుడతారు. ఏ బరువు అయితే ఏంటి? ఏ బరువు పిల్లలు పుట్టట్లేదు. ఈవిడ కూడా సన్నంగా ఉన్న ఈవిడిని కూడా పిల్లలు పుట్టలేదు. నీకెంత బరువు ఉంటావమ్మా నువ్వు? 50 ఉన్నావు, నిన్ను కూడా బరువు తగ్గమంటారు. పీసీఓడి ఉందిరా, బరువు తగ్గాలిరా పప్పా అంటారు. ఇంకా బరువు తగ్గింది అనుకో, ఆయన బజార్కి వెళ్ళాలి, బైక్ వేసుకెళ్ళాలంటే గాలి వచ్చినప్పుడల్లా చూసుకోవాలి ఉందా, ఎగిరిపోయిందో. ఏ బరువు పిల్లలు పుట్టరమ్మా? అది నేను చెప్పింది. రెండోది, ఆహారం గురించి మార్చమంటారు. చికెన్ తింటారా? అమ్మో వేడిరా, తినకూడదు అని ఎవరు చెప్తారు? చికెన్ తినే ఆవిడ చెప్పింది నీకు సలహా. ఆవిడ చికెన్ తింటుంది, అలా ఆయన చికెన్ తింటాడు, వాళ్ళకి 2 పిల్లలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎవరి పిల్లలో చెప్పరు. కోడికి కూడా పిల్లలు ఉన్నాయి, ఆ పోడు పిల్లలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో చెప్పరు. చైనా వాడు మిడతలు, పాములు, కప్పలు, మండ్ర గబ్బలు, గబ్బిలాలని జ్యూస్ చేసుకు తాగిపడేస్తున్నాడు. వాడికి ఎందుకు పిల్లలు పుడుతున్నారో చెప్పడు. అడుక్కునేవాడు పచ్చడి ముద్దలు తింటున్నాడు, మరి వాడికి ఎందుకు పిల్లలు పడుతున్నారు? 4 వీధుల్లో నలుగురిని కనేస్తున్నాడు అడుక్కోవడానికి, దద్దల్లాడిచ్చేస్తున్నాడు. మరి ప్యూర్ వెజిటేరియన్లు ఆకులు, అలములు, కాయలు, కందమూలములే తిని బతుకుతారు, వాళ్ళకే పిల్లలు ఉన్నారు. నువ్వు తినే ఆహారం అనేది, నువ్వు పచ్చడి ముద్దైనా, తోటకూర కట్టైనా, మిడతల వేపుడైనా, దానిలో నీకు విటమిన్స్, మినరల్స్, న్యూట్రియన్స్, ట్రేస్ ఎలిమెంట్స్ అందితే చాలు. నీ వీర్యకణానికి, అండానికి కావలసిన ముడి సరుకు దొరకాలి.
నువ్వు ఏదైనా తిని పర్లేదు, నీకు దొరికేవి, నీకు అలవాటు ఉన్నవి, నీకు నచ్చినవి, నీ ఏరియాలో ఉన్నవి తింటా ఉంటావు. అలాంటివన్నీ కలిపి నేను బుక్ రూపంలో మీకు అందించా. మీరు అమ్మా నాన్న కాగలరు, ఇవన్నీ తినొచ్చు. చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు, ప్రాన్స్, ఫిష్లు, బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, పొట్లకాయలు, కాకరకాయలు, ఫ్రూట్స్, స్వీట్స్, జ్యూసులు అన్నీ తినొచ్చు. తినడానికే ఇచ్చాడు దేవుడు. అవి తిని కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు, తెచ్చుకోగలం. అవన్నీ తిన్నాక జాడించి కొట్టడానికి మద్రాస్ సాంబార్, టమాటా రసం కూడా తాగితే క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి, క్లీన్ చేసుకుంటూ ఉండాలి, సరైన కసరత్తు చేయాలి, ఎనర్జీని తెచ్చుకోవాలి. ఇవన్నీ కరెక్ట్గా నడవాలి. అందుకే ఆహారం పట్ల, విహారం పట్ల ఆ రోజు కూర్చోబెట్టి చెప్పాను. ఒక బుక్ ఇచ్చాను. తర్వాత క్రిముల గురించి చెప్పి క్రిములకి మందులు ఇచ్చాం. తర్వాత హార్మోన్ల గురించి చెప్పి హార్మోన్లకి మందులు ఇస్తామని చెప్పాను. ఈ క్రిములకు సంబంధించి టీకా వేసాం. తర్వాత మిగతా అన్ని మందులు మేము చూసిస్తామని చెప్పాను. ఎందుకంటే మిగతా క్రిములన్నీ కూడా ట్యాబ్లెట్లు ఉంటాయి. ఆ ట్యాబ్లెట్లు చూసి క్రిములకి ఏది ఉంటే అదే ఇద్దామని చెప్పాను. ఎందుకంటే పలానా క్రిమి ఉంది, విషాన్ని విషంతోనే విరుగుడు చేయాలి. ఏ విషం ఉందో తెలియకోకుండా అన్ని విషయాలు మన శరీరంలో మింగించకూడదు. మన శరీరం డస్ట్బిన్ కాదు. అందుకోసమనే వాళ్ళకి ఆ రోజు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయినా క్రిములకు టెస్ట్ చేసి జనరల్గా నామకి వాస్తి ఆ లోపల పిండం నిలబడటానికి అవసరమైన కొన్ని ఇచ్చి ఇవాళ ఆ టెస్టులను బట్టి మందులు ఇవ్వడానికి రమ్మన్నాను. వచ్చారు. అలా చూసుకోండి అమ్మ. దేవుడు దయ కలగగానే మనకి మిరకిల్స్ జరుగుతాయి, మ్యాజిక్లు జరుగుతాయి, మినిట్స్లో వచ్చేస్తాయి. మరి ఆ దేవుడు దయ్యను పొందటం ఎలాగంటే చాలా సింపుల్. ప్రొడక్షన్ డిఫెక్టు, డిస్ట్రక్షన్ డిఫెక్టు, అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్తో పాటు ఆహారము, అనురాగం అనే పదాలని మీరు వినాలి. మీకు బిడ్డని ప్రసాదించే శక్తివంతమైన దేవుడు ఎవరో నేను ఇక్కడ చెప్తున్నాను. నా వీడియోలు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. నా వీడియోలు చూసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. కాకపోతే నా దగ్గరికి వచ్చి నువ్వు మమా అనిపించుకోవాలి, లేకపోతే అది నిలబడదు. అది ప్రాబ్లం. నిలబడవు. ఎందుకంటే దెయ్యాలు, ఆ దెయ్యాలను వదిలించుకుని ఈ దేవుడు చూపించిన దారిలోకి వస్తే తప్ప దేవుడికి మాత్రమే నిలబెట్టగలిగే శక్తి ఉంది. ఆయన చూపించినప్పుడు టక్కనొచ్చి అది నిలబెట్టుకోవాలి. అమ్మాయికి టైం వచ్చేసింది. దేవుడు ఆ కన్నీటికి కరిగిపోయాడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త పక్క నుంచి పూజలు చేస్తున్నారు. ఆ పూజలకు ఆయన కరిగిపోయాడు. ఈ అమ్మాయి కన్నీళ్ళకి ఆయన కరిగిపోయాడు, ఇవ్వదలుచుకున్నాడు. అందుకే పిచ్చికి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నాకు అప్పచెప్పాడు, నాతో మమ అనిపించాడు. అంతే, ఏమీ లేదు. అర్థమైందమ్మా? ఓర్పు పట్టి దేవుణ్ణి గట్టిగా నమ్ముకుంటే ఇవాళ కాపోయినా రేపు, రేపు కాపోయినా ఎల్లుండి ఇస్తాడు మనకి అనేది మీకు తెలుస్తుంది. నా వీడియోలు చూడమనేది ఎందుకనంటే నువ్వు నాకు చూస్తే నాకేదో కోట్లు వస్తాయని కాదు. నావేంతయ్యా 2000, 3000 కూడా చూడరు. ఏమొస్తుంది నాకు డబ్బులు? నువ్వు చూస్తే అంత, చూడకపోతే అది. చాలామంది 2 మిలియన్లు, 3 మిలియన్లు వచ్చే వ్యూస్ ఉంటాయి. మంచినీళ్ళు తాగడం ఎలా 3 మిలియన్స్ ఉన్నాయి. నీకు తెలియదా? నాకు తెలియదా? ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎలా 200, 300 కూడా చూడరు డాక్టర్ చెప్తే. కోడిని 3 లక్షలు 4 లక్షలకి వెళ్ళిపోతుంది. అలా ఉంది ఇప్పుడు రోజుల్లో. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం వచ్చినప్పుడు దేవుడు దారి చూపిస్తాడు. ఆ దారిని నువ్వు గుర్తించాలి. గుర్తించి చక్కగా నిలబడి ఆ దారిలో నడిస్తే ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు నేను నడిపిస్తాను. ఏ మెట్టు దగ్గర నీ బిడ్డ ఉందో ఆ మెట్టు దగ్గర వరకు నువ్వు వెళ్ళాలి ఓర్పుగా. ఎందుకంటే దేవుడు పెట్టే పరీక్షలు అవి. నీకు ఆ బిడ్డను ఇచ్చే ముందు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో నెగ్గితేనే నీ చేతిలో బిడ్డను పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గేటట్టు చేయడానికి ఒక మాస్టర్ లాగా నేను గైడ్ చేస్తాను మీకు. దేవుడు పెట్టే పరీక్షల్లో నెగ్గేటట్టు చేస్తాను. అది ఎంత తొందరగా అబుద్ధి అనేది మీరు చేసే కృషిని బట్టి ఆధారపడుతుంది, మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఆధారపడుతుంది. అది ఇక్కడ కూడా అదే జరిగింది. పుణ్యం కింటాలుగా ఉండేటప్పటికి అక్కడ ఒకవైపు అత్త, ఒకవైపు అమ్మ ఇద్దరు పుణ్యాన్ని వేసేస్తున్నారు. దాంతో టక్కన వండేలు అయిపోయింది, క్రెడిట్ అయిపోయింది బాగా పుణ్యం నీకు. అర్థమైందా? సరే, ఏది ఏమైనా చక్కగా సంతానం తెచ్చుకున్నారు. భాస్కర్ రావు గారు, వినిత గారు 5 ఏళ్ల నుంచి పడుతున్న బాధ, మానసిక వేదన, ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించారు. ఎక్కడికి వెళ్ళలేక, బయటికి కూడా వెళ్ళలేక, ఎవరింటికి వెళ్ళలేక బాధపడుతున్న వాళ్ళకి దేవుడు ఇన్నాటికి కరుణించి చక్కగా
ఒక మిరకిల్ లాగా, ఒక మ్యాజిక్ లాగా ప్రెగ్నెన్సీని ఇప్పించాడు. అది ఇప్పించడానికి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ని, డాక్టర్ వైఎస్ బాబును ఉపయోగించుకుంటున్నారు. యేసయ్యను నమ్మినోళ్ళు నా దగ్గరే ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. అల్లా నమ్మినోళ్ళు నా దగ్గరే ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. వెంకటేశ్వర స్వామిని నమ్మినోళ్ళు నా దగ్గరే ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. దానికి కారణం వాళ్ళంతా నన్నే సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళంతా ఒకటే, దేవుడు ఒక్కడే అని నేను చెప్తాను. ఇది కూడా చాలామంది అంటారు అందరినీ మీ అకౌంట్లో వేసుకుంటున్నారని. ఇప్పుడు నన్ను మా ఆవిడ ఏమండి అంటది, మొగుడు నేను, నా మొగుడు మంచోడు అంటది. మా అబ్బాయి వచ్చి నాన్నగారు అంటాడు, మా నాన్నగారు మంచోడు అంటాడు. మా అమ్మ వచ్చి ఒరే అబ్బాయా అంటది, నా కొడుకు మంచోడు అంటది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు తన్నుకున్నారనుకో, మా అబ్బాయి ఏమంటాడు, మా నాన్నగారు మంచోడు, నీ మొగుడు మంచోడు కాదు, వాళ్ళ అబ్బాయి మంచోడు కాదంట. మా ఆవిడ ఏమంటది, నా మొగుడు మంచోడు, మా అమ్మనేమో నీ కొడుకు మంచోడు కాదు, ఇక వీళ్ళ నాన్న మంచోడు కాదంట. ఇలా తిట్టుకుంటుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది, ముగ్గురు నేనే కదా, ముగ్గురు పొగుడుతుంది నన్నే, పైన దేవుడు కూడా. నువ్వు ఏ రూపంతో కొలుసుకుంటావో, ఏ ఆకారంతో చూసుకుంటావో, ఏ పేరుతో పిలుచుకుంటావో నీ ఇష్టం. కానీ ఆయనైతే ఉన్నాడు, ఆయన లేడని అనుకోవద్దు. కొంతమంది అంటారు నాకు దేవుడు పిల్లల్ని ఇవ్వలేదు, పిన్ని దేవుడిని మార్చేద్దాం అనుకుంటున్నాను, పచ్చి కొట్టేశాను ఆ దేవుడికి, మంచి దేవుడు ఉంటే చెప్పు పిన్ని అంటారు. దేవుడిని మారిస్తే పిల్లలు వస్తారమ్మా, మారాల్సింది మొగుడు పెళ్ళాం. వీళ్ళిద్దరూ తన్నుకుంటూ ఉంటే దేవుడు నీ తండ్రిని మారిస్తే నీకెట్ట పిల్లలు పడతారు? మీ ఇద్దరు మారాలి. కానీ మీ ఇద్దరు తన్నుకోకుండా కొట్టుకోకుండా ప్రేమగా ఉంటే ప్రేమ ఫలమైన బిడ్డ చేతికి వస్తుంది, అంతే కదా. మీ తండ్రిని మారిస్తే నీకు పిల్లలు పడతారా? నీ తండ్రి ఎప్పుడూ నీ మేలే కోరతాడు, నువ్వు బిడ్డ పాపలతో సంతోషంగా ఉండాలి, కలకలు ఆడాలనే కోరుకుంటాడు. మరి నీ నెత్తి మీద ఉన్న దెయ్యం కలకలు నాన్నివ్వదు కదా. పెళ్ళాం ఒక దెయ్యము, మొగుడు ఒక దెయ్యం అని కొట్టుకోమంటుంది, తిట్టుకోమంటుంది, మీరు కొట్టుకుంటూ ఉంటారు. మా నాన్న మార్చేస్తానంటున్నావు పిల్లలు పుట్టలేదని. కాబట్టి మార్చాల్సింది దేవుణ్ణి కాదు, మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతున్నారో ఆ దేవుడు నిజమైన దేవుడు. ఎందుకంటే నా వీడియో నువ్వు చూడగలిగావు, నా దగ్గర నువ్వు రాగలిగావంటే దేవుడు కరెక్టే దారి చూపించేస్తున్నాడు. నీ దేవుడు నిజమైన దేవుడే. కాబట్టి నీ నెత్తి మీద ఉన్న దెయ్యాన్ని నువ్వు దింపాలి కదా, దింపితే కదా ఆయన మార్గంలో నువ్వు నడవగలవు, ఆయన చూపించిన బిడ్డను తీసుకోగలవు. అది నేను చెప్తుంది. కాబట్టి వాళ్ళ టైం వచ్చిందండి. అలాగే మీ టైం కూడా ఒక రోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది. ఎంత టైం పడుతుంది అనేది లేదు. మీరు అన్నట్టు ఆయన అన్నట్టు ఇందాక ఒక ఆయన చెప్పాడు కదా, వారంలో బిడ్డనివ్వలేదు ఇక ఆయన మనకి ఇవ్వడం, 2 నెలలు అయిపోయింది ఇక రాను నేను అంది ఆవిడ. అంటే అందరికీ వారంలోనూ 10 రోజుల్లోనూ వస్తాయా? మీరు చేసుకున్న పుణ్యాన్ని బట్టి ఉంటాయి, అవి మీరు చేసే కృషిని బట్టి ఉంటాయి. ఒకరికి వారానికి రావచ్చు, ఒక నెలకు రావచ్చు, ఒక 2 నెలలకు రావచ్చు. మొన్న ఒక ఆయన వచ్చాడు 4 సంవత్సరాలకి, వీడియో అప్లోడ్ పెట్టాము చూసారా? 4 సంవత్సరాలు నిలబడ్డాడు చూడండి, 4 సంవత్సరాలకు వచ్చింది. మధ్యలో వెళ్తున్నాడు, ఐవీఎఫ్ అంటున్నారు, పరిగెత్తుకుని మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు. ఇంకో చోటకి వెళ్తున్నాడు, ఐవీఎఫ్ అంటున్నారు, పరిగెత్తుకుని నా దగ్గరికి వస్తున్నాడు. చివరికి వెళ్ళిపోయాడు, నేనే పంపించేసా చివరికి. సరే ఎల్లవయ్యా బాబు, ఒక ఐవీఎఫ్ చేయించుకుంటే నీ కోరిక నెరవేరిపోద్దేమో, పని చూడు, ఎందుకు లబలబలు హట్టం అని చెప్తే ఐవీఎఫ్కి వెళ్ళి డబ్బులు కట్టాడు. కానీ చివరికి వాళ్ళేమో అండాలు తీసి ఫ్రిడ్జ్లో పెట్టారు. 4-5 నెలల తర్వాత మంచి అనుకూలమైన సమయం చూసి పొట్టలో పెడదామన్నారు. ఈ 4 నెలల్లో టైం వేస్ట్ చేయడం ఎందుకు లేని మళ్ళీ నా దగ్గరికి వచ్చి మందులు వాడారు. ఈ లోపల ప్రెగ్నెంట్. మరి ఫ్రిడ్జ్లో అండాలు ఏం చేయాలంటే బోల్డ్ అండాలు తీసేసుకున్నారు, డబ్బులు కూడా తీసేసుకున్నారు అంటాడు. పోతే పోయి దరిద్రం పోయింది కదా మనకి. ఈ లోపల ప్రెగ్నెన్సీ వచ్చింది. అరే అనవసరంగా వెళ్ళి డబ్బులు కట్టేలే అనుకుంటాడు ఇప్పుడు. సో అట్లా 4 సంవత్సరాలకి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 నెలల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 4 రోజుల్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 1 డేలో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 1 డేలో వచ్చిందని చెప్తే ఏమనుకుంటారు, చాలామంది చెవిలో పువ్వు పెట్టాడు అనుకుంటారు, కాలీఫ్లవర్ పెట్టాడు అంటారు. అదే గుళ్ళో వచ్చిందంటే వస్తుంది నీ కోరిక, చర్చిలో వచ్చింది వస్తుంది నీ కోరిక. ఆ దేవుడు ఉన్న దేవాలయం కాదా ఇది? హాస్పిటల్ అంటే దేవాలయం అంతే, అదే చర్చి, అదే మసీద్. అలా నడపగలిగితే వస్తాయి. అలా కాకోకుండా దెయ్యాలు నడిచే మార్గంలాగా చేస్తే రావు. మనం అలాగ నడుపుతున్నాం కాబట్టి దేవుడు మీ బిడ్డని ఇవ్వడానికి నా చేతి ద్వారా ఇచ్చే అందుబాటు చేశాడు. కాబట్టి ఆయనకి నేను ఒక నిర్మలమైన మనసుతో, చక్కటి హృదయంతో ఆయనకి నా శరీరాన్ని అర్పించాను. కాబట్టి నా ద్వారా ఆయన చెయ్యాలనుకున్న మంచి కార్యక్రమాల్ని, చూపించాలనుకున్న దారిని నా ద్వారా చూపిస్తున్నాడు.
అది నేను అదృష్టవంతుణ్ణి. ఒక బిడ్డని కనడానికి సృష్టికర్త కిందకొచ్చి కనలేడు కాబట్టి, అది కనడానికి మాతృదేవత పితృదేవతగా ఆ జంటని ఎన్నుకున్నాడు కాబట్టి వారి ద్వారా ఆ బిడ్డని ఈ లోకానికి అందే ఏర్పాటు చేస్తాడు. అందించడానికి గురువుగా నన్ను, దారి చూపించడానికి నన్ను, వాళ్ళని కనడానికి వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇదంతా దేవుడు చేసే లీలలు. కాబట్టి గుర్తించండి, దేవుణ్ణి గట్టిగా నమ్మండి, దెయ్యాలను దింపుకోండి, ఆటోమేటిక్గా మీ బిడ్డలు వస్తారు. ప్రెగ్నెన్సీ రావడానికి ఏం చేయక్కర్లేదు. దేవుణ్ణి నమ్మండి, సరైన గురువుని చూపిస్తాడు, సరైన దారిని చూపిస్తాడు. దెయ్యాన్ని దింపుకుని కూర్చుని ప్రయత్నించండి, ఆటోమేటిక్గా ఎక్కడో చోట మీ బిడ్డ మీ చేతిలోకి దొరుకుతాడు. ఇది మనం చెప్పేది. ఇదే నిజమైందమ్మా. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పైగా వచ్చిన వీడియో కూడా, నువ్వు చూసిన వీడియో కూడా 1 డేలో వచ్చిన వీడియో. మళ్ళీ నువ్వు 1 డేలో వచ్చిన వీడియో ఇచ్చావు. చూడండి, నీకు చూపించిన వీడియో కూడా అలాంటిదే చూపించాడు దేవుడు. అంటే అలా కూడా వస్తుందని ముందే చూసి ఇచ్చేశాడు. కాబట్టి భాస్కర్ రావు గారు, వినిత గారు ఖమ్మం నుంచి వచ్చి వాళ్ళు ఎన్నో కష్టాలు పడినా కూడా ఈరోజు వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ చేసిన పుణ్యం ఫలం, అమ్మాయి చేసుకున్న పుణ్య ఫలం, మరి ఆ భర్త చేసుకున్న మరి మంచి పనులు, ఇవన్నిటి వల్ల వాళ్ళకి బిడ్డని ఇంత తొందరగా ఇచ్చాడు, ప్రెగ్నెన్సీ తెప్పించాడు. మీరు కూడా ఏమైనా చెప్తారా? చెప్పాలని చెప్పుకోండి. మీరు కూడా 2 మాటలు చెప్పొచ్చు. ఏమైంది? దేవుడి గురించి ఎంత పొగిడినా తప్పే. ఏంటి చెప్పు? తప్ప ఒప్ప? పొగిడితే తప్ప ఒప్ప? నిజంగా మిరాకిల్ లాగానే ఉంది. అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎంతసేపు ఐవీఎఫ్ ఐయుఐ సైడే పుష్ చేద్దామన్నట్టు మమ్మల్ని ట్రైన్ చేయడానికి చూస్తున్నారు. టెస్ట్లు ఇవన్నీ వచ్చినా సరే కోర్సు మెడిసిన్ టైం అయ్యేంత వెయిటింగ్ పీరియడ్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఇంత టైం అయింది, ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు అయింది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, లేట్ చేస్తే పిల్లలు ఇంకా లేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, త్వరగా ఐయుఐ ప్లాన్ చేయండి, తర్వాత ఐవీఎఫ్ ప్లాన్ చేయండి, అలా పుష్ చేస్తున్నారు. అలా పుష్ చేస్తుంటే ఎంతసేపు నేను సర్జరీకి కానీ ఇంజెక్షన్లు కానీ హాస్పిటల్కి కానీ అనే సమస్య లేదు, నేను ఈ వీడియో చూశాను, ఇక్కడ అట్లాంటివి ఏం లేవు, నేను ఖచ్చితంగా ఇక్కడికి వెళ్తా అంటే నేనేమనలేదు, ఇక డైరెక్ట్ ఓకే చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇక అదే రోజు సక్సెస్ అయింది. రైట్. ఏదైనా మీరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి ఇది సక్సెస్ అయింది. ఒకరినొకరు విధించుకోకుండా ఇద్దరు ప్రేమగా ఉన్నారు కాబట్టి ఇది చాలా త్వరగా అయిపోయింది. టీకా వేయడం వల్ల అది డైరెక్ట్ ఇక్కడే చూసుకోవడం తొందరగా కానీ నేను అందుకే కదా ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికీ స్కాన్ తీస్తాం అమ్మాయి, ఇవాళ అందరికీ టీకాలు వేస్తాం కంపల్సరీ. స్కాన్ ఎందుకు తీస్తామంటే ప్రెగ్నెంట్ అయిపోయారనుకో నిలుపుకుంటాం. ఇక్కడికి వచ్చాక స్కాన్ మేము ఇదివరకు చేసేవాళ్ళం కాదు, ఈ మధ్య చేయకి తప్పట్లేదు. ఎందుకంటే ఒక వారానికి ఒకరన్నా వచ్చేస్తున్నారు ఇలాగ పక్కాగా ప్రెగ్నెన్సీ. దేవుడు చూపించే ప్రేమకి నేనే అసలు ఆశ్చర్యపోతున్నాను. ఆయన ఎన్ని లీలలు చేస్తున్నాడో నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఒక్కోసారి. ఒకప్పుడు వారానికి వస్తుంటేనే ఆశ్చర్యపోయేవాడిని, ఇప్పుడు ప్రతిరోజు ఇలాంటి రోజుకి 10-15 ఆ లీలలు చూసి నాకు అందుకే అందరికీ స్కాన్ తీయండి మస్ట్ అని చెప్తున్నాను. వచ్చేటప్పటికే నా వీడియో కానీ 1 నెల కానీ గట్టిగా చూసారంటే ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి. ఆ మాటే మంత్రంలాగా పనిచేస్తుంది. మీకు భార్యాభర్తలు అనురాగం ఉంటే చాలు కదా, మీ ఇద్దరు కొట్టుకోకుండా ఒక్కరోజు కలిసినా అయిపోద్ది పని. నా వీడియో ఒక్క మాట కలిగిస్తే చాలు మీలో మార్పుని అయిపోద్ది. అలా కాకుండా టీకా కూడా ఖచ్చితంగా వేసి పంపిస్తాను. ప్రపంచంలో ఏ డాక్టర్ అయ్యారు కానీ నేనేస్తాను. ఆ టీకాతోనే కొంతమందికి ప్రెగ్నెన్సీలు వస్తాయి. 10 రోజుల్లో 10% మెంబర్స్కి వచ్చేస్తున్నాయి. ప్రతి 10 మందిలో ఒకరు టీకాతో ప్రెగ్నెంట్ అయిపోతారు. ప్రతి వారంలో ఒకరు 1 డేలో ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. ఇక 2 నెలలకు ప్రెగ్నెన్సీ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. క్రిముల దెబ్బకి ఆర్ఐవీఎఫ్లు పోయి, డోనార్లు పోయి, సర్గేట్లు పోయి రాని వాళ్ళకి కూడా క్రిముల దెబ్బతో వస్తాయి. మీరు అనుకోవద్దు, అమ్మో నెక్స్ట్ బుక్లో జబ్బులని నాకున్నాయి కదా నాకు టైం పట్టిద్దిలే, అలా కాదు, నీకే తొందరగా రావచ్చు. అంటే ఈ దారిలో ఎవడో నడిపించాలా, నేను నడిపించా కాబట్టి ఫస్టే దొరకవచ్చు నీ బిడ్డ. అట్లా ఉంటుంది అనమాట. ఇది కొత్త ఫార్ములా, కొత్త ఇన్వెన్షన్, నూతన ఆవిష్కరణ. ఇంకే ఏ డాక్టర్కి ప్రపంచంలో తెలియదు.